అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థన కూడుకను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, గడిచిన దినమంతా తోడేండి కాపాడి భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా సజీవంలో ఉంచారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా మిమ్మల్ని స్తుతించుటకు దేవా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో నైనా గడుపుటకు మాకు మీ కృపలను అనుగ్రహించి నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీయదనన్నారు. ఎవరైతే నైనా మీ చిత్తంలో ఉన్నారో వారిని మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుంచి యేసుక్రీస్తుని మంచి శిష్యులమ్మగానే పాట పాడుకుందాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజమార్గమును చాపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకు జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకు జీవింతుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకి ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకి ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సియోను వాసులారనే పాట పాడుకుందాం.
సకల వాగ్దానములు మనవాయెను, సకల వాగ్దానములు మనవాయెను. సాగిలపడి యేసుని ఆరాధించెదము, సాగిలపడి యేసుని ఆరాధించెదము. సీయోను వాసులారా, సీయోను వాసులారా, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. దాని నివాసులుగా మనలను దీవించెన్, దాని నివాసులుగా మనలను దీవించెన్. సీయోను వాసులారా, సీయోను వాసులారా, పచ్చికములచును ఫలించును మరి తరువు, పచ్చికములచును ఫలించును మరి తరువు. ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు, ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సంతోషించుము దేశమా భయపడవలదు, సంతోషించుము దేశమా భయపడవలదు. గంతులు వేయుము ఘన కార్యములను చేయుం, గంతులు వేయుము ఘన కార్యములను చేయుం. సీయోను వాసులారా, సీయోను వాసులారా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా. తనదు నీతిని బట్టి మనకొసగును, తనదు నీతిని బట్టి మనకొసగును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, కోట్లో ధాన్యముతో నిండి పొల్లును, కోట్లో ధాన్యముతో నిండి పొల్లును. క్రొత్త తైలము ద్రాక్షారసము పరును, క్రొత్త తైలము ద్రాక్షారసము పరును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, పసరోగం గళిచీడ పురుగులు మిడుతల్, పసరోగం గళిచీడ పురుగులు మిడుతల్. నాశము చేసిన పంటను మీకొసగును, నాశము చేసిన పంటను మీకొసగును. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సర్వ శరీరులపై తన ఆత్మను పోసి, సర్వ శరీరులపై తన ఆత్మను పోసి. స్వప్నముల దర్శనముల మీకొసగును, స్వప్నముల దర్శన
కొసగోను. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సీయోను వాసులు సిగ్గునందరు. సీయోను వాసులు సిగ్గునందరు. శేషము నిలచి వాసము చేతురు ప్రభులో. శేషము నిలచి వాసము చేతురు ప్రభులో. సీయోను వాసులారా, సీయోను వాసులారా, ఆ దినమున యెహోవా నామమునందు, ఆ దినమున యెహోవా నామమునందు ప్రార్థించువారు రక్షణ నందెదరు. ప్రార్థించువారు రక్షణ నందెదరు. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయును. సకల వాగ్దానములు మనవాయును. సాగిలపడి యేసుని ఆరాధించెదము. సాగిలపడి యేసుని ఆరాధించెదము. సీయోను వాసులారా, సీయోను వాసులారా. కీర్తనలు 91 చదువుకుందాం. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగా నూరులో నుండి నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీ మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహంలను నాగపాములను త్రొక్కెదవు, కదం సింహంలను భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. అలాగే కీర్తనలు 121 కూడా చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టులనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు నాయన పాటలతో స్తుతించే కృపనిచ్చారు. ఈ సమయంలో నాయన తండ్రి మీ వాక్కులు వినే చెవులు గ్రహించే మనసులో మాకు తెచ్చని మా హృదయాలను మంచి నేల వలె మార్చండి. దేవా నాయన తండ్రి, మాకు కావలసిన జీవవాక్కులు మీరే మాకు వినిపింప చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
టెంపో ప్రియయేసునిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియయేసుని నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున జాగరూకుడనైతి నిజాశ్రయము విడచి జాగరూకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియయేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియయేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం
ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. కొద్ది తలంపులు. ఆశీర్వాదానికి మూలమైన వాక్యములు. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను దీవించే దేవుడు, మనలను ఉద్ధరించే దేవుడు, మనలను కాపాడుచు సంరక్షించు పోషించే దేవుడు. ఆ దేవుని నామములో మనము ఆశీర్వాదాలు పొందుకోవడానికి చేరువచ్చాం. పాటల ద్వారా ఆయన మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2 వచనాలు చదువుదామండి. మనకు పరిచయమైన వాక్యాలు, తెలిసిన వాక్యాలు, ఎంతో కాలంగా తరచూ విని ధ్యానించే వాక్యాలు, ప్రసంగాలలో ఎన్నోసార్లు వినిన వాక్యాలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదవబోయే వాక్యాలు 8, 9 వచనాలు. తుదకు మీరందరూ ఏక మనస్కులై యొకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్రును వినయ మనస్కులైనడి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుడి వాక్యము మనకు దీవించి అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఆన్లైన్లో చేరవచ్చిన మాకందరికీ నీ సముఖము నుండి కృపాసింహాసనం నుంచి నీ వాక్కులు, దీవెనలు, ఆశీర్వాదములు మా ప్రియులకు, వారి ఇంటి వారికి, మాకు మా ఇంటి వారికి దయచేయమని, దినమంతా ఎంతో దీవెన కారణంగా, మహిమ కారణంగా అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ కొద్ది మాటలు మాకు దయచేయండి. బలపరిచే మాటలు, ఉజ్జీవింపచేసే మాటలు మాకు దయచేయమని, ప్రాణములు తెప్పరిలచ్చే మాటలు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనుష్యుని వాక్యములో ఈ దినము మొదటి గడియల్లో దేవుడు మనకిచ్చే ఆశీర్వచనము, దీవెనకరమైన మాటలు మనకు, మన జీవితాలకు, మన ఇంటి వారికి, మన బిడ్డలకు, మన గృహస్థులకు దీవెనకరమైన మాటలు. ఆ వాక్యం ఏంటంటే 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి అనంటూ
చివరి మాట ఏముందంటే ఈ 9వ వచనంలో దీవించుడి అని ఉంది. దీవించుడి అంటే బ్లెస్సింగ్ అన్లాక్స్ బ్లెస్సింగ్. మనము దీవించబడడానికి కారణం మన దీవెన వచనమే. లేఖనాలో ఉంది, దీవించుడి కానీ శపించవద్దు అని ఉంది. దీవించుడి కానీ శపించవద్దు అంటే మనము మన ఇంటి వారిని, దావీదు గారు తరచూ చేసిన పని ఏంటంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, ఆరాధించడానికి, స్తుతించడానికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుని మందిరాన్ని నుంచి తిరిగి వారి ఇంటి వారిని దీవించడానికి ఇంటికి వచ్చేవాడు. మందిరాన్ని నుంచి నేరుగా తిన్నగా ఇంటికి వచ్చేవారు దావీదు గారు. అది లేఖనాల్లో రాయబడింది. తన ఇంటి వారిని దీవించకు వచ్చెను అని రాయబడింది. మనము కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆరాధించటకు కానీ, ప్రార్థనా కూడిక కానీ, నియామక కూడిక కానీ వెళ్ళినప్పుడు మందిరాన్ని నుంచి తిన్నగా మన ఇంటికి రావాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కారణం దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఆయన ప్రభావం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆయన శక్తి ఉంటుందండి. కనుక దేవుని సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు గడిపినా, కొన్ని గంటలు గడిపినా మనకు ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన దీవెనలు, ఆయన కృపలు మనలను ఆవరించి ఉంటాయి, మనకిస్తాడు. అవి పట్టుకొని తిన్నగా దావీదు వలె మన ఇంటికి, మన గృహానికి, మన కుటుంబస్తుల మధ్యకు రావాలి. మనము మందిరం నుంచి ఆయా పనుల మీద ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకోండి, అవి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళిపోతాయి. అంత ఆశీర్వాదాలు మనము ఏ చోటుకి వెళ్తే ఆ చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో అంత ప్రభావం గలవి, శక్తి గలవి, మనల్ని దీవించేవి. కనుక దేవుని ప్రభావము, దేవుని మందిరము, దేవుని శక్తి, దేవుని బలము, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన కుడి చేతిలో ఉండే నిత్య సుఖాలు దేవుని మందిరంలో మనకిస్తారు. వాటిని తీసుకుని తిన్నగా మన ఇంట్లో అడుగు పెట్టాలి. ఏ ఇంట్లో కూడా అడుగు పెట్టకూడదు. ఎవరు రమ్మన్నా సరే మన ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా అది నేర్చుకోవాలి మన జీవితాల్లో. సో మన అంశం ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులం. దేవుడు మనలను ఆయన ఆశీర్వాదాలకి, ఆయన దీవెనలకు, ఆయన కృపలకు మనల్ని వారసులనుగా చేస్తారు. అంటే దేవుని యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా, అవన్నీ ఆయన ఆశీర్వాదాలన్నింటికి పరసంబంధమైనవి, ఇహ సంబంధమైనవి, వ్యక్తిగతమైనవి, కుటుంబ సంబంధమైనవి, ఏమైనా సరే అవన్నిటికీ మనము, మన బిడ్డలు, మన సంతతి, మన కుటుంబము వారసులు. ఆ మాటలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆశీర్వాదానికి వారసులు అవటానికే దేవుడు మనలను పిలిచారు. సువార్త వలన పిలుపుతో పిలిచారు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు. ఆయన హై కాలింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు ఎందుకు పిలిచి ఏర్పరచుకున్నారంటే మనల్ని ఆయన ఆశీర్వాదాలన్నింటికి కూడా వారసులు అవ్వడానికి దేవుడు మనలను పిలిచాడు. ప్రతి ఆశీర్వాదం, అందుకనే క్రీస్తు చేసిన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన వాక్యంలో క్రీస్తు చేసిన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించారు. వాటిని మనం అన్లాక్ చేసుకోవాలి. అంటే మనకి దేవుని దగ్గర ఉండే చెక్ బుక్ ఇచ్చారు సంతకం పెట్టి, మనం ఎన్కాష్ చేసుకోవడమే. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే లేఖనాల్లో ఎన్నో కీస్ ఉన్నాయి, ఎన్నో తాళపు చెవులు ఉన్నాయి మనకి. అందులో ఒకటేంటంటే ఈవేళ మనం చదివేది, ఆశీర్వాదంకు వారసులోకి మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక దీవించడం. లేఖనాలు ఏం చెప్తుందంటే, ఎవరన్నా కీడు చేశారనుకోండి, ఎవరన్నా దూషించారనుకోండి, మనం ఏం చేయాలంటానంట, గాడ్ బ్లెస్ యూ అనాలంట, దీవించాలంట. గాడ్ బ్లెస్ యూ అని దీవిస్తాం కదండి. దేవుడిని దీవించను గాక, అంతే.
అలాంటి స్టేటస్, అలాంటి స్టేజ్కి మనం వచ్చినప్పుడు మనకి కృప వెంబడి కృప వస్తుంది, దీవెన వెంబడి దీవెన, ఇంకా ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయండి. ముందుగా మనం ఎదుర్కొనే ఈ పోరాటాలు, అనుదిన పోరాటాలు ఇంట్లోనే ఎక్కువ ఎదురవుతాయి. ఇంట్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి, ఇంట్లో వారి వలననే, భర్తకు భార్య వలన, భార్యకు భర్త వలన, భార్య భర్తల పిల్లల వలన, పిల్లలకి తల్లిదండ్రుల వలన, ఇంట్లో మనము ఎలాంటి సమస్య ఎదురైనా మన ఇంటి వారిని మనం దీవిస్తూ ఉంటే ఎదుటి వారిని ఆటోమేటిక్గా దీవిస్తాం. కానీ మనకి సర్వసాధారణంగా ఉండే విషయం ఏంటంటే, ఇళ్లలో ప్రతి చిన్నదానికి సనుగుడు ఉంటుంది. అందుకని లేఖనాలు రాయించారు, సనుగుడును సంశయము లేని వారైనది. అంటే మన గృహాల్లో ఏ చిన్న విషయాన్ని కూడా సనుక్కోకూడదు, పదే పదే ఆ మాట అనకూడదు, దెప్పి పడవకూడదు, తిట్టుకోకూడదు, అనుకోకూడదు. అనుకునే సందర్భం మానవ సహజం కాబట్టి ఒక తిట్టు తిడితే 10 తిట్లు వచ్చేస్తుంటాయి. కానీ మనల్ని మనం నిదానించుకొని, నిగ్రహించుకొని, ఇంకొక తెలుగువాడు ఏంటంటే తమాయించుకొని, అందుకని వాక్యం ఏంటంటే కోపపడటకు నిదానించువాడు. మనం కోపపడడానికే నిదానించడం నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే మన ఇంట్లో మనందరం ఆశీర్వదించబడిన వారం కాబట్టి ముందు మన ఇంట్లోనే కీడుకు ప్రతి కీడు చేయకూడదు మన ఇంటి వారికి. అందుకని పైన లేఖనాలు రాయించారండి 8వ వచనంలో, సహోదర ప్రేమ గలవారును. సహోదర ప్రేమ, ఇంటిలో సహోదర ప్రేమ ఉండాలి. ఒక్కొక్కసారి కఠిన మనస్సు వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి చికాకు వచ్చేస్తూ ఉంటుంది, కోపం ఎందుకు వస్తుందో తెలీదు. కానీ ఈ రాత్రి దేవుడు మొదటి గడియల్లో మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఆశీర్వాదానికి మనందరం భార్యలు, భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు, మనవలు, మనవరందరూ కూడా వారసులు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అంటే క్రీస్తు చేసినందున్న ప్రతి ఆశీర్వాదానికి కూడా మనము వారసులం. ఎలాగో ఆశీర్వదించబడతామంటే మనము వారసులు అంటే, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళని ఎంతగా దీవించాడో మనల్ని కూడా దేవుడు అంతగా దీవిస్తాడు. కనుక మనకి కీ ఏంటంటేనండి, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, ఒక మాట అంటే 10 మాటలు అనకూడదు, దీవించాలి. మన ఇంటి వారిని దీవిస్తూ ఉంటే ముందు మనకి బయట వాళ్ళు దీవించడం అలవాటు అయిపోద్ది. అలవాటు. నేను ఒక స్లోగన్ చదివాను, అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ స్లోగన్ అనమాట అండి. వాళ్ళు ఏమని రాశారంటే, పాడగా పాడగా రాగము, మూలగగా మూలగగా రోగము, దాయగా దాయగా పొదుపు అని రాశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. పాడతా పాడుతూ ఉంటే ఎంత గార్ధప స్వరమైనా మంచి స్వరం అయిపోద్ది, అంటే కోవెల స్వరం అయిపోద్ది. అలాగేటంటే మనం అలవాటు చేసుకుంటూ ఉంటే, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, మనము అభ్యాసం చేసుకునే కొలది కూడా దీవించడం అభ్యాసం చేసుకుంటే, వాక్యం చెప్తుందండి ఇది ఆశీర్వాదానికి మార్గము. మనము దీవించబడడానికి మార్గం, ఎన్నో మార్గాలు ఉన్నాయి వాక్యంలో, కీస్ తాళాలు ఉన్నాయి. ఇది ఒక మార్గం. మనం సులువుగా దీవించబడాలంటే ఎదుటి వాళ్ళు దీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆటోమేటిక్గా దీవిస్తారు. అందుకని బ్లెస్సింగ్ అన్లాక్స్ బ్లెస్సింగ్, అంతే. ఆశీర్వాదానికి తాళపు చెవి ఏంటంటే ఆశీర్వాదమే. అంటే మన నోటి నుంచి ఆశీర్వాద వాక్యాలు రావాలని దేవుడు మనను కోరుకుంటూ ఉన్నారు. మన ఇంటి వారిలో అది అభ్యాసం చేసుకోవాలి. అందుకని ఈ వాక్యం ఉందంటేనండి, పైన 8వ వచనంలో, మీరందరూ ఏక మనసులై, ఏక మనసు ఉండాలి కుటుంబంలో. మనం దీవించబడాలంటే ఇందులోనే రాయబడింది ఈ పారాగ్రాఫ్లో, ఈ కాంటెక్స్ట్లో, ఇంటిలో ఏక మనసు ఉండాలి. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం. ఇక్కడ ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందంటే అర్థం ఏంటంటే, ఇంట్లో పిల్లలకి తలపోటో బలహీనత వచ్చిందనుకోండి, మనందరం కూడా ఆ తలపోటుకు మరి మనము కూడా పాలు పంచుకొని ఆ తలపోటు తగ్గి ఏర్పాట్లు చేస్తాం. మనం కూడా అయ్యో తలపోట జ్వరం వచ్చింది. అలాగే సుఖ దుఃఖములు అంటే ఏంటి, కొంతమంది ఎలా ఉంటారంటే ఆ తలపోట అదే తగ్గుతలే తగ్గిపోద్ది అంటూ ఉంటారు. అంటే ఇంట్లో వారిని పట్టించుకోవాలి. అక్కడ సుఖ దుఃఖాల్లో పాలు పొందడం అంటే ఇంటిలో వారిని మనం ఒకరినొకరు పట్టించుకుంటే అప్పుడు ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం వస్తుందండి. అంతే సహోదర ప్రేమ, కరుణా చిత్తులై ఉండండి అన్నది.
కరుణ ఇంట్లో మనం కరుణ చూపడం నేర్చుకుంటే, మన ఇంట్లో అలవాటు చేసుకుంటే బయట కూడా అదే అలవాటు. ఇంట్లో ఏ అలవాట్లు అయితే మనం అలవాటు చేసుకుంటాం, బయట అయ్యే అలవాట్లు ఉంటాయి. ఇంట్లో మనము నిదానంగా ఉంటే బయట కూడా నిదానంగా ఉంటూ ఉంటాం. ఇంకేముందంటే ఫైనల్గా మీరు వినయ మనస్కులై ఉండండి. వినయ మనస్సు, వినయము, ఘనతకు ముందు వినయము ఉండునని వాక్యంలో ఉంది. దేవుడు మనలను దీవించి ఆస్వాదించి ఘనపరచాలి అంటే, మన కుటుంబాన్ని హెచ్చించాలి అంటే మనందరం కూడా వినయ మనస్కులమై ఉండాలి. దాన్నే దీన మనస్సు అంటారు. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను దీనుడను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. అందుకనే ఎదుటివారి ఎదుట మనం అటండి దీన వస్త్రము ధరించుకోవాలంట. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈవేళ దేవుడు మనకి ఆశీర్వచనం ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు కనుక చివరి మాట ఏంటంటే దీవించుడి. ముందుగా మన ఇంట్లో వారిని దీవించడం నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మనం పైకనకపోయినా మనసులో, నోట్లో, మనసులో, హృదయంలో మనం హృదయపూర్వకంగా మనము మన ఇంటి వారిని గాడ్ బ్లెస్ యూ అన్నామంటే దేవుడు తప్పక దీవిస్తాడు. ఆ ఆశీర్వాదము మనకు రిఫ్లెక్ట్ అవుద్ది, మనము దీవించబడతాం. అంటే ఇంటి వారందరూ కూడా దీవించబడతారు. ఈ దీవెన బయట మన బంధువుల దగ్గరికి వెళ్తుంది, ఈ దీవెన మన కొలీగ్స్కి వెళ్తుంది. అందుకనే వాక్యంలో ఏంటంటే, నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుదురు అన్నది వాక్యంలో. అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా దేవుడు ఇస్తున్నారు. నీ యందు అన్యజనులందరూ కూడా, మనం ఎక్కడ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనల్ని బట్టి బ్లెస్సింగ్ వస్తుందన్నమాట. వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, అమ్మ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. మనం వెళ్ళి ప్రార్థన చేసిన ఒక మాట మాట్లాడినా వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం. కారణం ఏంటంటే, ఆశీర్వాదానికి వారసులవడకు మనము, మన ఇంటి వారు, భార్య, భర్త, బిడ్డలు, మనములు అందరూ కూడా పిలువబడ్డాము. కనుక గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అన్లాక్స్ బ్లెస్సింగ్. ఆశీర్వాదమే మన ఆశీర్వచనమే, దీవెన వచనమే మన ఆశీర్వాదానికి కారణం. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ రాత్రి పేతురు రాసిన మొదటి పత్రికలో మాకు ఇచ్చిన లేఖనాల కొరకు మీకు వందనాలు. ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారని సెలవిచ్చినారు, దీవించమన్నారు నాయన. మీకు ఎన్నో వందనాలు. మమ్మల్ని మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచారు, మీకు వందనాలు. లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. కృపను క్షేమం ప్రతి ఇంటి వారికి దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదనము పనులలో, బాధ్యతల్లో మీరు తోడేయండి. నీ కరుణాహస్తము తోడేయించమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. మేము మరినైనా ప్రతి వారిని, మరి ముఖ్యంగా మా ఇంటి వారిని, మా బంధువులను, మా రక్త సంబంధికులను, మేము మా బిడ్డలను, భార్యలను, భర్తలను దీవించే అటువంటి శ్రేష్టమైన మా దీవెన వచనాలు మా నోట వచ్చిన ప్రార్థిస్తున్నాము. మేము నోరారా, హృదయపూర్వకంగా, మనసారా ప్రభువైనా మా ఇంటి వారిని, మా బిడ్డలను దీవించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎస్ రాజు గారు వారి కుటుంబానికి ఈ వాగ్దానం నెరవేర్చండి. రమేష్ మట్ట గారు వారి కుటుంబానికి ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నవీన్ గారు వారి కుటుంబానికి ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. గెడ్డం బాలాజీ గారు వారికి, వారి ఇంటి వారికి ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి. మన నేను తామరపల్లి హోషియన్ బట్టి మోజస్ని బట్టి కొందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం ప్రార్థిస్తాం. అశ్విన్ విక్కిని బట్టి మీకు కొందనాలు. మన కృపాలంకులు, మరి అత్తమ్మ, మరి చంద్రకుమారి, అశ్విన్ విక్కి, మరి బెడల బాబు, మరి నాయన సిస్టర్ని బట్టి చంద్రశేఖర్, రాజశేఖర్, సునీల్ వారందరికీ ఈ రాత్రి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. కేజీఆర్ రాజు గారు, మన నాయన శాలం వారందరికీ ఈ రాత్రి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తాం. మా ఇంటి వారి విషయంలో ఈ వాగ్దానం నెరవేర్చండి. శాలంకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. నార్మల్ రిపోర్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పన్నెండు భోజనుగా మంచి నిద్ర దయచేయండి. నా నిద్ర నాకు వినోదమాయను అన్నాడు భక్తుడు. వినోదభరితమైన నిద్ర మాకు దయచేయండి. మంచి దర్శనాలు మాకు అనుగ్రహించండి. మాకందరికీ ఆ పరలోక రాజ్యాన్ని, ఆ ప్రభావాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. మాకందరికీ ప్రభువైన పరలోకంలో ఉన్న దూత గణమును చూపించి, మనైనా మా ప్రభు యొక్క కృపా సింహాసనం చూపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు యొక్క కృపా సింహాసనం నుంచి వచ్చే కృపలు ఈ రాత్రి, ఆ దీవెనలు, ఆశీర్వాదములు మాకు, మా ఇంటి వారందరికీ దయచేసి, మేమందరము మా ఇంటి వారిని, మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని సహోదర ప్రేమతో దీవించి అటువంటి బ్రాడ్ మైండ్, అటువంటి స్పిరిచువల్ మైండ్ మాకు అనుభవం ప్రార్థిస్తూ అబీ గారిని బట్టి కొందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని డౌట్స్ ఉన్నాయంటున్నారు ప్రభు, వారిని దీవించండి. వారికి, వారి కుటుంబానికి దీవెన,
ఆశీర్వాదము, క్షేమము, సమాధానము, నెమ్మది, ఆనందం అనుగ్రహించి ప్రార్థిస్తూ నిరాకడ సమీపించే దినాల్లో ఉంటాం. నిరాకడ సిద్ధపాటు మాకు దయచేసి ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ బ్రదర్ ఎఫ్రాయిం బట్టి మీకు కొందనాలు. ఆయన కృపను దీవించండి. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే దీవించుడి అని సెలవిచ్చినారు. మేమందరము ఆ వాగ్దానం దీవించుడి అనే మాట నెరవేర్చి, నీ చిత్తానుసారంగా వాక్యానికి లోబడి ఆ మాట నెరవేర్చి యేసుక్రీస్తునందు అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదము పొందుకునే భాగ్యము ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇంపట పాడు సీన్ వెళ్ళింది ఆ పాట అందరూ. స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి, మారాను పోలిన చీదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి, నీ రక్షకునగు యేసే నడుపును, మారాని తనదు మాటను, నీ రక్షకునగు యేసే నడుపును, మారాని తనదు మాటను. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, మయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు, మయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఓకే, దగ్గర మా తండ్రి రాత్రి అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు కొందనాలు. ఉదయకాలం ముందు మిమ్మల్ని సృష్టించే కృప దయచేయండి. మాకు మా ఇంటి వారికి కృపను, క్షేమమును, సమాధానము, నెమ్మది, ఆనందం అనుగ్రహించి చెప్పన సఖ్యమును
మహిమాయుక్తం గలవారమై ఆనందించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీకు ఇష్టంగా జీవించడి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు రాకపోకల్లో తోడేనండి, వారికి ఇచ్చిన వెహికల్స్ దీవించండి, కార్లు, బైక్స్, సైకిల్స్ దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ బాధ్యతలు తోడేనండి, ఆఫీసుల్లో ఉద్యోగాల్లో ఎన్నో టెన్షన్స్ నాయన, ప్రెషర్, సమాధానము, నెమ్మది, ఆనందం ఇచ్చండి. వారి వర్క్ ప్లేస్లో నీ కొరకు సాక్షులుగా దీవించండి. వారి చేతి పనిని ఆస్వాదించండి, కష్టార్జితము దీవించండి. మేలుతో వారి హృదయాలు తృప్తిపరచండి. వృధాగా వారి కష్టార్జితం ఒక్క పైసా కూడా నష్టపోకుండా దీవించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదువు అనుసరించిన వాగ్దానము నెరవేర్చండి. సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన పానీయము, బట్టలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిశ్చయముగా కృపాక్షేమములను నెమటవచ్చిన సెలచిన వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. నిస్వార్థను ప్రకటించే భాగ్యము ప్రతి వారికి దయచే, ప్రతి వారిని ఒక్కొక్క పత్రికగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి నోట నీ జీవవాక్కులు ఉంచండి, వారి నోట దీవెన వచనం ఉంచండి, కృతజ్ఞత వచనం ఉంచండి. వారి ఇంటి వారిని దీవించే అటువంటి మాటలు వారి నోట ఉంచమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధమైన జీవితము అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము కొంతమందినైనా కొన్ని ఆత్మలైనా నీ కొరకు సంపాదించినట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ, మాకు కావాల్సిన ఆయుష్, ఆరోగ్యం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపాయకరమైన లోకములో, కీడుకరమైన లోకములో, మూర్ఖుల మధ్య మేము జీవిస్తూ ఉండగా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం, సంరక్షించమని ప్రార్థిస్తున్నాము. మా వల్ల ఎవరికి ఎటువంటి కీడు తగలకుండా, ఎవరి వల్ల మాకు ఎటువంటి కీడు తగలకుండా భద్రపరిచి మా సరిహద్దులను కాపాడమని ప్రార్థిస్తున్నాము. నదివలె విస్తరించే సమాధానము, సరిహద్దుల్లో కలుగజేసే సమాధానము మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, నెమ్మది, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా గృహాలలో సమృద్ధి అనుగ్రహించండి. సమృద్ధి, మందిర సమృద్ధి, పరలోక సమృద్ధి అనుగ్రహించి మా గృహాలలో మీరే సంచరించి దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ, మా ప్రియులందరినీ కూడా మీరు దీవించి చేతుల నుంచి ఆశ్రయించమని ప్రార్థిస్తూ, మా ప్రియుల యొక్క మనైన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, అనారోగ్యము తీసివేసి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నదని సెలవుచిన వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఎవరిలైతే ఏ బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నాయో వాటిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ, మరి డయాబెటీస్, బీపీ, రకరకాల బలహీనతలు బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అనుసరించిన వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేను దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన క్షమించము, మమ్మను శోధన తెగదర్శనం తప్పించము, రాజ్యము, బలం, మహిమ నీవే తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైన వలన ఆయన రాకడ రైతుపరచడం గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.